144 ఇయర్స్ కి వచ్చే మహాకుంభమేళాకి వెళ్లాలనుకుంటున్నారా? రిజర్వేషన్ లేకుండా ఈ ట్రైన్ లో స్లీపర్ కన్నా ఖాళీగా ఉన్న జనరల్ కోచ్, అలానే నా ఎక్స్పీరియన్స్ చెప్తా, వీడియో చివరి వరకు చూసేయండి. వెల్కమ్ టు గోదావరి టాక్స్. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వి విజయవాడ రీచ్ అయ్యాం. అక్కడ నుంచి బుక్ చేసిన టికెట్స్ అవ్వకపోయేసరికి ఆ ముందు వచ్చే 9 o'clock కి బనారస్ స్పెషల్ ట్రైన్ ఎక్కేసాం. 25 hours జర్నీ. 11 PM కి ఆన్ టైం ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్ కి రీచ్ అయిపోయాం. అక్కడ నుంచి ఆటో 4 members కి 500 చార్జ్ చేసి సెక్టర్ 24 దగ్గర దింపాడు. మనకైతే అక్కడ థాలీ ఫుడ్ అవైలబుల్ గా దొరుకుతుంది. అడ్జస్ట్ అవ్వాల్సిందే. నైట్ 12 కల్లా గేట్స్ క్లోజ్ చేస్తారన్నారని క్విక్ గా రన్ చేసుకుంటూ సోమేశ్వర బ్రిడ్జ్ క్రాస్ చేసి రీచ్ అయిపోయాం. అక్కడ నుంచి బైక్స్ అవైలబుల్ ఉంటాయి. ఐ సజెస్ట్ టు టేక్ బైక్. నైట్ కావడం వలన క్రౌడ్ అంతగా లేరు, అలానే బాబాలు కూడా ఎవరు కనిపించలేదు. క్రౌడ్ మొత్తం ఈ 10 degrees చలికి టెంట్స్ లోనే ఉన్నారు. టెంట్స్ కూడా 1000 rupees పర్ నైట్ కి అవైలబుల్ గా ఉంటాయి. మనకి 1 to 24 plus బ్రిడ్జెస్ ఉంటాయి. అవి క్రాస్ చేస్తే త్రివేణి సంగం కి వెళ్ళవచ్చు. కనిపించిన ప్రతి గేట్ దగ్గర ముందుకు వెళ్ళండి మాత్రం చెప్పేవారు. పోలీస్ హెల్ప్ తో హెల్ప్ లైన్ కి కాల్ చేస్తే 18th బ్రిడ్జ్ ఓపెన్ ఉందని చెప్పారు. అప్పటికే 10 kilometers పైగానే వాక్ చేసాము. హెల్ప్ లైన్ నంబర్ 1920 అండ్ లిఫ్ట్ చేశాక 1 press చేయండి. అలానే ఎవరైనా మిస్ అయితే కంప్యూటరైజ్డ్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ కూడా అవైలబుల్ గా ఉంది. ఒక ట్రక్ అని రిక్వెస్ట్ చేసి అమౌంట్ ఇస్తామని మాట్లాడుకుని స్టార్ట్ అయ్యాం. ఫైనల్లీ 144 years కి వచ్చే మహాకుంభమేళా త్రివేణి సంగం కి రీచ్ అయ్యాం. ఇండియా నుంచి అన్ని స్టేట్స్ అలానే వివిధ దేశాల నుంచి వచ్చే భక్తులందరితో హోలీ డిప్ కంప్లీట్ చేసుకున్నాం. మార్నింగ్ 6 కల్లా స్నానం ఫినిష్ చేసుకుని అయోధ్య స్టార్ట్ అయ్యాం. 2 days లో త్రివేణి సంగం, అయోధ్య అండ్ వారణాసి కంప్లీట్ ట్రిప్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అండ్ డోంట్ మిస్ అప్కమింగ్ అయోధ్య video and stay tuned.